హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మొన్న ఆల్రెడీ ఒక వీడియో క్రియ గురించి చెప్పున్నాను. ఈ క్రియ అనేది మనం ఎలా అనేది కొంచెం బ్రీఫ్ గా తెలుసుకొని దీనికి నెక్స్ట్ పార్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ క్రియ గురించి తెలుసుకుందాం. క్రియ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము, అలాగే పరిభాష తెలుసుకున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దాంట్లో రెండు భేదాలు ఉన్నాయి, సకర్మ క్రియ, ప్రయోగ్ కే ఆధార్ పర్. ప్రయోగ్ కే ఆధార్ పర్ క్రియలో రెండు భేదాలు ఉన్నాయి, సకర్మ క్రియ అండ్ అకర్మ క్రియ. ప్రయోగ్ కే ఆధార్ పర్ క్రియలో రెండు భేదాల్లో ఏమేంటివి, సకర్మ క్రియ అలాగే सकर्म क्रिया मళ్ళీ कर्म के आधार पर सकर्म क्रिया दो प्रकार के है, पूर्ण सकर्म क्रिया, द्विकर्म क्रिया. నెక్స్ట్ దాంట్లోనే మనము రెండు తెలుసుకున్నాం కదా, ప్రయోగ్ కే ఆధార్ పర్, రెండు తెలిసరికి అకర్మ క్రియ. అకర్మ క్రియ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం రెండు వీడియోస్ లో ఇవి తెలుసుకున్నాము. దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ కంటిన్యూ వీడియో ఇది. ఈ వీడియోలోకి వచ్చరికి మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, संरचना की दृष्टि से क्रिया के मुख्य 5 भेद है. संरचना की दृष्टि से क्रिया के मुख्य 5 भेद है. అవేంటియో చూద్దాం. ఫస్ట్ వన్ ఆ సామాన్య క్రియ. సామాన్య క్రియ. సెకండ్ ఆ సంయుక్త క్రియ. సంయుక్త క్రియ. ఈ నామధాతు క్రియ. नामधातु क्रिया. पूर्वकालिक क्रिया. पूर्वकालिक क्रिया. नेक्स्ट वन వచ్చరికి ప్రేరణార్థక క్రియ. ప్రేరణార్థక క్రియ. ఇప్పుడు మనము దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి, ఆ సామాన్య క్రియ గురించి తెలుసుకుందాం. అసలు సామాన్య క్రియ అంటే ఏంటి, మనం అన్ని దేని గురించి దాన్ని పూర్తిగా తెలుసుకున్నట్టే మనకి గ్రామర్ రాసేటప్పుడు ఏమైనా కానీ ఎగ్జామ్ పేపర్ లో నీట్ గా రాయగలుగుతాం, కరెక్ట్ గా తప్పులు లేకుండా. ఎక్కడైతే క్రియ యొక్క సామాన్య రూపం ప్రయోగించబడుతుందో అంటే సామాన్యంగా ఉంటుందో, నార్మల్ గా, దానిని సామాన్య క్రియ అంటారు. జహా కేవల్ క్రియాకే सामान्य रूप का प्रयोग किया जाए, वह सामान्य क्रिया कहलाती है. सामान्य क्रिया कहलाती है. जहां केवल क्रिया के सामान्य रूप का प्रयोग किया जाए वह सामान्य क्रिया कहलाते हैं. फॉर एग्जाम्पल చూద్దాం. उदाहरण जैसे बिंदु आई. బిందు ఆయి అంటే ఏంటి, బిందు వచ్చింది, నార్మల్ గా ఉంది, అక్కడ ఏమీ మనకి సపరేట్ గా రావడం లేదనమాట, స్పెషల్ గా. బిందు ఆయి, బిందు వచ్చింది. అలాగే సభామే అనేక పండిత్ ఆయే, సభలో అనేక పండితులు వచ్చారు, అలా అన్నమాట. దీనికి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆ అనేది నేర్చుకున్నాం, సామాన్య క్రియ అనేది నేర్చుకున్నాము. ఆ సంయుక్త క్రియ. సంయుక్త క్రియ. संयुक्त क्रिया అంటే తెలుగులో కూడా సంయుక్త క్రియ అనే అంటారు. दो से अधिक धातुओं से मिलकर बनने वाली क्रियाएं संयुक्त क्रियाएं कहलाते हैं. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ధాతువులు కలిసి ఏర్పడిన క్రియలనే సంయుక్త క్రియలు అంటారు. दो से अधिक धातुओं से मिलकर धातुओं से मिलकर बनने वाली क्रियाएं संयुक्त क्रियाएं कहलाती हैं.
संयुक्त क्रियाएं कहलाती हैं। అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ధాతువులు కలిసి ఏర్పడిన క్రియలను संयुक्त क्रियలు అంటారు। दो या दो से अधिक धातुओं से मिलकर बनने वाली क्रियाएं संयुक्त क्रियाएं कहलाती हैं। దీనికి ఉదాహరణ చూద్దాం। పढ़ सकता है, పढ़ सकता है ఇక్కడ ఎన్ని ధాతువులు వచ్చినాయి? రెండు। పढ़ सकता है అంటే చదవగలడు। అలాగే ఇంకోటి చూద్దాం చూడండి। వహ్ ఖానా ఖా చుకా హై, వహ్ ఖానా కా చుకా హై ఇక్కడ ఎన్ని ధాతువులు ఉన్నాయి చూడండి? కా చుకా। ఓ ఖానా ఇక్కడ పढ़ सकता है చదవగలడు, సింపుల్ గా ఉంది కదా। ఇక్కడ మనం రెండు ధాతువులు చూడాలి అంటే ఓ ఖానా కా చుకా హై అంటే అతడు భోజనం చేసేశాడు, భోజనం చేసేశాడు। ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం। ఇండియా మ్యాచ్ ఖేల్ చుకాతా, ఇండియా మ్యాచ్ ఖేల్ చుకాతా। ఖేల్ చుకాతా అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఖేల్ చుకా అనేది రెండు ధాతువులు, దీన్ని ఏమంటారు? సంయుక్త క్రియ అంటారు। భారతదేశం మ్యాచ్ ఆడేసి ఉండను, దీన్ని కూడా సంయుక్త క్రియ అంటారు। నెక్స్ట్ ఈ నామధాతు క్రియ, नाम धातु क्रिया, నామ ధాతు క్రియ అంటే నామ ధాతు క్రియ అంటారు తెలుగులో। ఇంగ్లీష్ లో డినామినేటివ్ వెబ్, డినామినేటివ్ వెబ్। నామవాచకము సర్వనామము విశేషణముల నుండి తయారైన క్రియలనే నామధాతు క్రియలు అంటారు। అంటే నామవాచకము చూడండి, సంజ్ఞ, सर्वनाम, विशेषण, संज्ञा सर्वनाम विशेषण से बनने वाली क्रियाओं को नामधातु क्रियाएं कहते हैं। नामधातु क्रियाएं कहते हैं। నామవాచకం సర్వనామం విశేషణం నుండి తయారైన క్రియలను నామధాతు క్రియ అంటారు। ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం దీనికి। ఉదాహరణ, ఇప్పుడు శబ్దం అంటే ఏంటి? ఇక్కడ శబ్దం తీసుకుందాం, ఒక శబ్దం। శబ్దం అంటే ఏంటి? బాత్, బాత్, బాత్ అంటే ఏంటి? మాట। అలాగే నామధాతు, ఇక్కడికి వచ్చరికి నామధాతు అంటే ఈ విశేషణ వస్తుంది అనమాట। బతా, బతా, బాత్ వేరు బతా వేరు అంటే ఇక్కడ సంజ్ఞ సర్వనామం విశేషణం వీటన్నిటి నుంచి తయారవుతున్న క్రియనే। ఇక్కడ నామధాతు క్రియ అంటే, నామధాతు క్రియ అంటే బతానా, బతానా। అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం। హాత్, హాత్, హాత్ అంటే శబ్దము। హాతి, హతియా, హతియా, హతియా। అదే ఇక్కడ నామధాతు క్రియలోకి రెండు కలిపి మారింది, ఏమని మారింది? హతియానా, హతియానా। అలాగే ఇంకోటి చూద్దాం। అప్నా, అప్నా, ఇక్కడ నామధాతులోకి వచ్చేసరికి కూడా అప్నానే। ఇక్కడ నామధాతు క్రియగా మారినప్పుడు ఇక్కడ అన్నిటికీ ఎలా వస్తుంది? నా అనేది చేరుతుంది, అప్నానా, అప్నానా। అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి। సూకా, అది శబ్దం, నామధాతులోకి వచ్చేసరికి సూక్। అదే క్రియ నామధాతు క్రియ, ఆన్సర్కి వచ్చేసరికి ఏమొస్తుంది? సుకానా, సుకానా, అట్లా వస్తుంది అనమాట। ఈ అయిపోయింది। ఇప్పుడు ఈ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఏంటి? పూర్వకాలిక క్రియ, పూర్వకాలిక క్రియ। పూర్వకాలిక క్రియ అంటే ఏ వాక్యంలో అయితే ముఖ్య క్రియ కంటే ముందు వేరొక క్రియ ఉంటే
దానిని పూర్వకాలిక క్రియ అంటారు. అంటే ఏ వాక్యంలో అయితే జహా ముఖ్య క్రియా సే పహలే, ముఖ్య క్రియా సే పహలే, ఏ వాక్యంలో అయితే ముఖ్య క్రియ కంటే ముందు ఏక అన్య క్రియ అంటే వేరొక క్రియ, एक अन्य क्रिया का होना पाया जाए वहां पूर्वकालिक क्रिया होती है, वहां पूर्वकालिक क्रिया होती है. ఏ వాక్యంలో అయితే ముఖ్య క్రియ కంటే ముందు వేరొక క్రియ ఉంటే దానిని పూర్వకాలిక క్రియ అంటారు. జహా ముఖ్య క్రియా సే పహలే ఏక్ అన్య క్రియా కా హోనా పాయా జాయే వహా పూర్వకాలిక క్రియా హోతీ హై. ఉదాహరణ, रमेश दूध पीकर विद्यालय गया, रमेश दूध पीकर विद्यालय गया. అంటే ఏంటి, ఇక్కడ రమేష్ పాలు తాగి విద్యాలయానికి వెళ్ళాడు. ఒక క్రియ కంటే ముందు ఇంకో క్రియ కనిపిస్తుంది. ఇక్కడ ఏముంది, ముందు అన్య క్రియ గయా అంటే వెళ్ళాడు, వెళ్లేదానికంటే ముందేముంది పీకర్, ఏం చేసేలాడు, పాలు తాగి, రమేష్ పాలు తాగి విద్యాలయానికి వెళ్ళాడు. ఎక్కడైతే ముఖ్య క్రియ ఏంది, వెళ్ళడం అనేది ముఖ్య క్రియ. ఆ ముఖ్య క్రియ కంటే కూడా ముందు ఇంకొక క్రియ వచ్చింది. ఆ క్రియను ఏమంటారు, పూర్వకాలిక క్రియ అంటారు. ఇక్కడ పూర్వకాలిక క్రియ ఏది, పీకర్. నెక్స్ట్ అలాగే వహ ఫిల్మ్ దేఖ్ కర్ సో గయా, వహ ఫిల్మ్ దేఖ్ కర్ సో గయా, అతడు సినిమా చూసి నిద్రపోయాను. నిద్రపోవడం అనేది మెయిన్ క్రియ, మెయిన్ వెర్బ్. అలాగే ఇక్కడ ముందు పూర్వకాలిక క్రియ అంటే ఏంటి, దానికి ముందు వచ్చింది దేఖ్ కర్ అంటే చూసి, సినిమా చూసి నిద్రపోయాను. అలాగే ఇంకోటి చెప్తాను చూడండి, మై అభి సోకర్ ఉఠాహు, నేను ఇప్పుడే పడుకొని లేచాను అనేది ఉంది. అలాగే సోకర్ అంటే ఏంటి, పడుకోవడం అనేది కూడా ఒక క్రియ. మై అభి సోకర్ ఉఠాహు, నేను ఇప్పుడే పడుకొని లేచాను. ఈ క్రియని ఏమంటారు అంటే పూర్వకాలిక్ క్రియ. ఈ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ప్రేరణార్థక క్రియ. ప్రేరణార్థక క్రియ. ప్రేరణార్థక క్రియ అంటే ఏంటి, క్యాజువల్ వెర్బ్ అన్నమాట. ప్రేరణార్థక క్రియ క్యాజువల్ వెర్బ్. ఏదైనా క్రియ యొక్క కర్త స్వయంగా పనిచేయకుండా ఇతరులచే పని చేయించినట్లయితే ఆ క్రియను ప్రేరణార్థక క్రియ అంటారు. అంటే ప్రేరేపించడం అనమాట. ఎవరైనా చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా పక్కనున్న వాళ్ళు చేత ప్రేరేపిస్తుంటారు దాన్ని. అంటే ఏదైనా క్రియ యొక్క కర్త స్వయంగా పనిచేయకుండా, అసలు మెయిన్ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో అతను స్వయంగా పనిచేయకుండా ఇతరులతో చేయించడం అనమాట. ఇతరులతో చేయిస్తే ఆ క్రియను ప్రేరణార్థక క్రియ అంటారు. जिस क्रिया से हमें पता चले कि कर्ता स्वयं न करके किसी अन्य को कार्य करने की प्रेरणा देती है, प्रेरणा देता है. उस क्रिया को प्रेरणार्थक क्रिया कहते हैं. प्रेरणार्थक क्रिया कहते हैं.
ఏదైనా క్రియ యొక్క కర్త అంటే జిస్ క్రియా సే హమ్మే పతా చలేకి కర్త స్వయం నా కర్కే అంటే కర్త చేయకుండా కిసి అన్యుకో ఎవరో వేరే వాళ్ళ చేత కార్య కరణేకి ప్రేరణ దేతా హై ఆ కార్యం పూర్తి చేయడానికి ఆ పని పూర్తి చేయడానికి ప్రేరేపిస్తాడో ఉస్ క్రియాకో ప్రేరణార్థక క్రియ కహతే హై. प्रेरणार्थक क्रियाएं बनाने के नियम. అంటే ఏంటి ఈ ప్రేరణార్థక క్రియలు తయారు చేసే నియమాలన్నమాట. ఇవి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ప్రేరణార్థక క్రియని ఎలా కొన్ని రూల్స్ ఉంటాయి వీటికి. ఇవి ప్రేరణార్థక క్రియల్ని తయారు చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఈ వచ్చరికి ఫస్ట్ వన్ చూద్దాం. మూల धातु अंत में मूल धातु के अंत में आ जोड़ने से पहला प्रेरणार्थक और वा जोड़ने से द्वितीय प्रेरणार्थक क्रिया के रूप का निर्माण होता है. క్రియా के रूप का निर्माण होता है అంటే ఏంటి మూలధాతుకు చివర మూల ధాతువుకి చివర ఆ చేరిస్తే మొదటి ప్రేరణార్థ క్రియ మరియు వా చేర్చితే రెండవ ప్రేరణార్థ క్రియ తయారవుతాయి. అంటే ప్రేరణార్థ క్రియాలు తయారవడానికి కొన్ని నియమాలు ఉంటాయి అనమాట. మూలధాతు యొక్క ఫస్ట్ దాని యొక్క చివరలో మనము ఆ గనక చేరిస్తే పహలా ప్రేరణార్థ క్రియ అవుతుంది. అదే వా కనుక చేరిస్తే రెండవ ప్రేరణార్థ క్రియ అవుతుంది, ద్వితీయ ప్రేరణార్థ క్రియ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ధాతు, అలాగే ప్రథమ ప్రేరణార్థక్. ఇప్పుడు ఇది ధాతు, దీనికి మనం చూడాలన్నమాట. ఆ చేరిస్తే ఏమవుతుంది, ఇది ఆ చేరిస్తే ఏమవుతుంది, ప్రథమ ప్రేరణార్థక్ అవుతుంది. ద్వితీయ ప్రేరణార్థక్ అంటే వా జోడ్నేసే అంటే వా కనుక జతపరిచినట్టయితే ద్వితీయ ప్రేరణార్థక్. ఇప్పుడు ధాతు వచ్చరికి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉట్న ఇక్కడ ఆ చేర్చాము, ఉటానా అది ప్రథమ ప్రేరణార్థక్. వా చేరిస్తే ఉట్వానా. అలాగే గిర్నా దీనికి ఆ చేరిస్తే గిరానా, వా చేరిస్తే గిర్వానా. నెక్స్ట్ చల్నాకి ఆ జతపరిస్తే చలానా, చల్వానా. ద్వితీయ ప్రేరణార్థక్ వా జతపరిస్తే ఇది చల్వానా. అలాగే ఇక్కడ సెకండ్ రూల్ ఉంది ఇంకోటి. ఇది ఫస్ట్ రూల్, ప్రేరణార్థక క్రియ యొక్క ఫస్ట్ రూల్. దీంట్లో సెకండ్ రూల్ చూద్దాం. మూలధాతు క్రియలో మొదటి అక్షరం ఏ ఓ ఉన్నట్లయితే ఏ ఏమో ఈగా మారుతుంది, ఈ ఏమో ఓగా, మరియు ఓ ఏమో ఊగా మారుతుంది, ఈగా మారుతుంది. సెకండ్ రూల్, मूल क्रिया के प्रथम वर्ण में ये वो हो तो ए का ई का ओ और वो का ऊ हो जाता है, ఈ का ఈ हो जाता है. అంటే మూలధాతు క్రియలో మొదటి అక్షరం ఏ ఓ ఉన్నట్లయితే ఏ ఏమో ఈగా మారుతుంది, అలాగే ఈ వచ్చేసరికి ఓగా మారుతుంది, అలాగే ఓ వచ్చేసరికి ఊగా మారుతుంది, లాస్ట్ ఈ వచ్చేసరికి ఈగా మారుతుంది.
ఈగా మారుతుంది. ఈ అనేది ఈగా మారుతుంది. దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓడ్నా, ఓడ్నా. ఇది కూడా వచ్చరికి ఉడానా, ఉడ్వానా. అలాగే బీగ్నా, बीगना, बिगोना, बिगवाना, బిగ్వానా. అంటే ఫస్ట్ ప్రథమ దాంట్లో ఏమో బిగోనాగా మారింది, ద్వితీయ ప్రేరణార్థకులకు వచ్చరికి బిగ్వానాగా మారుతుంది. కానీ రూల్స్ కి వచ్చరికి ఇక్కడ ఈ అనేది ఓగా మారడము, ఓ అనేది ఊగా మారడం, ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఇక్కడ రాయగలుగుతాం. ఏదైనా ప్రేరణార్థ క్రియలో ఫస్ట్ వన్, సెకండ్ ద్వితీయ ప్రేరణార్థ క్రియ. ఇది ప్రథమ, ఇది ద్వితీయ. థర్డ్ వన్ వచ్చరికి థర్డ్ రూల్, ప్రథమ व्यंजन का दीर्घ स्वर ह्रस्व हो जाता है. प्रथम व्यंजन का दीर्घ स्वर ह्रस्व हो जाता है, ह्रस्व हो जाता है. మొదటి హల్లు యొక్క దీర్ఘము హ్రస్వం అవుతుంది. హ్రస్వం, మొదటి హల్లు యొక్క దీర్ఘము హ్రస్వం అవుతుంది. జాగ్నా, జాగ్నా, జగానా, జగ్వానా. నెక్స్ట్ డూబ్నా, डुबाना, डुबवाना. నెక్స్ట్ ఫోర్త్ రూల్. ఇవన్నీ అన్నమాట ప్రేరణ క్రియల్ని తయారు చేయడానికి రూల్స్. ఫోర్త్ రూల్ వచ్చరికి ఏంటి? सकर्मक क्रिया में, सकर्मक क्रिया में आ और वा जोड़ने से आ और वा जोड़ने से అంటే సకర్మ క్రియకి ఆ మరియు వా కనుక జత కలిపితే పడనా, ఉదాహరణ పన్నా, పడానా, పడవానా. అలాగే లిఖనా, लिखाना, लिखवाना. ప్రథమ దీర్ఘ స్వర్ హ్రస్వ कर देने से అంటే మొదటి దీర్ఘము హ్రస్వంగా మార్చినట్టయితే, మొదటి దీర్ఘంను హ్రస్వంగా మార్చినట్టయితే చూనా, చువానా, చువానా, సీక్నా, సికానా, సిక్వానా. అది ఫిఫ్త్ రోల్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చరికి మూల धातुओं में परिवर्तन से. మూల धातुओं में परिवर्तन से అంటే మూల ధాతువు యొక్క, అంటే మూల ధాతువులో మార్పు చేయడం అనమాట. పరివర్తన్ మీన్స్ మార్పు చేయడం. అలా చేసినట్టయితే ఎగ్జాంపుల్ చూడండి. రోనా, ఇక్కడ ప్రథమ ప్రేరణార్థ క్రియ వచ్చరికి రుల్నా, రులానా. అలాగే ద్వితీయ ప్రేరణార్థ క్రియ వచ్చరికి రుల్వానా. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాం. టూట్నా, ఇది ఇక్కడికి వచ్చరికి మార్పు జరిగింది. తోడ్నా, ద్వితీయులకు వచ్చరికి తుడ్వానా, పదము మారింది. టూట్నా, తోడ్నా, తుడ్వానా. ఇప్పటి వరకు మనము ఈ మొత్తం ఏం నేర్చుకున్నాము? ఈ రోజు మనము సంరచనకి దృష్టి సే క్రియాకే ముఖ్య భేద్ 5 ఎన్నున్నాయి, 5 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో నేర్చుకున్నాము. మనము ప్రేరణార్థ క్రియలో కూడా ఇలా దాని యొక్క నియమాలన్నీ కూడా తెలుసుకున్నాము. దీంట్లో కూడా ఎన్ని నియమాలు వచ్చాయి? 6 నియమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ విధంగా మనము క్రియ గురించి పూర్తిగా అసలు ఎలా రాయాలనేది తెలుసుకున్నాము.
నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి దీనికి సంబంధించిన కొంచెం సింపుల్ గా ఒక ఎక్సర్సైజ్ అనేది చెప్తాను. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.